హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను7 ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాలామృతం లడ్డు. చాలామంది బాలామృతం పిండిని పాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఆ పిండిని పాడేయకుండా ఇలా లడ్డూల్లాగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకు పిండి కూడా వేస్ట్ కాదు. మీకు ఈ లడ్డు చూస్తేనే తెలుస్తుంది దాని టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకెందుకు లేటు, మన ఫుల్ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా చూసేయండి. అలాగే ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాలామృతం పిండి. ఇది మనకు చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు కదా అంగన్వాడీ స్కూల్స్లో. చాలా వరకు ఈ పిండి ఏం చేస్తామని పాడేస్తూ ఉంటారు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక ఇందులోకి నేను 2 కప్స్ దాకా బాలామృతం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ బాలామృతం పిండి వేశాక నెయ్యిలో బాగా వేయించుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం ఈ పిండిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవడం వల్ల ఈ పిండి మాడిపోకుండా అలాగే చక్కగా వేగుతుంది. చూడండి, పిండి అంతా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది కదా. ఇప్పుడు ఈ పిండిని పక్కన ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకుందాం. ఈ పిండి చల్లారాక దీన్ని మనం ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని 1/2 కప్ దాకా బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా చక్కగా లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి. బెల్లం అంతా చక్కగా కరిగాక ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేశాక మరొకసారి కలుపుకొని చక్కగా ఈ బెల్లం అంతా నీరులోకి కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని 5 మినిట్స్ కాస్త బాయిల్ అయ్యాక ఇందులోకి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కప్ దాకా కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి తురుమైనా పర్లేదు, కొబ్బరి పొడి అయినా పర్లేదు. ఈ కొబ్బరి తురుమంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి. ఇలా కాస్త కుక్ అయ్యాక మనం ముందుగా ఫైన్గా మిక్సీ పట్టుకున్న బాలామృతం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు బాలామృతం పిండి యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా ఒకసారి అంతా చక్కగా కలుపుకొని మిగతా పిండిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి కాస్త గట్టిపడింది అనిపిస్తే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. పిండి అంతా చక్కగా కలిసే వరకు మంచిగా కలుపుతూనే ఉండాలి. మనం ఎంత నెయ్యి వేసినా కానీ బాలామృతం పిండి అడుగు అంటుకుంటూనే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా అయితే సరిపోతుంది. నెయ్యి యాడ్ చేశాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకు పిండికి చాలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కొద్దిగంత నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. కాస్త చల్లారాక ఒకవైపున కొద్దిగంత కొబ్బరి పొడి, అలాగే ఒకవైపున నెయ్యి రాసుకొని చేతులకు చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. చూడండి, ఈ సైజు ఉంటే మనకు లడ్డూలు పర్ఫెక్ట్గా ఉంటాయి. లడ్డూలు అంతా పూర్తయ్యాక ఒక్కసారి కొబ్బరి పొడిలో ఇలా మొత్తం డిప్ చేస్తే సరిపోతుంది. చూడండి, మన లడ్డు రెడీ అయిపోయింది. ఇలాగే మిగతా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగంత పిండి తీసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చేసి మళ్ళీ కొబ్బరి పొడిలో డిప్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఈజీగా రెడీ అయిపోయాయి కదా. అంతే అండి, మన బాలామృతం లడ్డు రెడీ అయిపోయింది. ఇక నుంచి బాలామృతం పిండిని పడేయకుండా
ఇలా లడ్డూలుగా చేసి తినేయండి. హ్యాపీగా మనకు 1 మంత్ దాకా స్టోర్ ఉంటాయి. పైనుంచి కొబ్బరి పొడి తగులుతూ మధ్యలో సీడ్స్ తగులుతుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.